షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు తానే స్వయంగా ఇక నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని చెప్పుచూ ఉండగా, సహోదరి సహోదరుడా, నీవెందుకు చింతించటం? నీవు లోకంలో ఉన్నప్పుడు, లోకాలోచనలతో ఉన్నప్పుడు జరిగినవి ఏవో జరిగినవి. ఇంకా అవే ఆలోచించక సంతోషించు, గంతులు వేయి. దేవాది దేవుడే ఎన్నటికీ నీ దోషములను జ్ఞాపకము చేసుకోను అని చెప్పుచూ ఉండగా నీవెందుకు వాటి గురించి ఆలోచించటం, చింతించటం? నీ తండ్రి చెంతకు చేరు. ఆయన ఇచ్చే క్షమాపణను స్వీకరించు. ఇక వాటిని జ్ఞాపకము చేసుకొనక నీ ముందు జీవితము ఆయన చిత్తమైనట్లు, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నడిపించినట్లు నడువు. ఆశీర్వాదము పొందుకో, ఆశీర్వాదకరంగా ఉండు. మనుషులైతే క్షమించలేరు, కానీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. మానవుడు అంత నీతిమంతుడైతే దేవాది దేవుడు తానే స్వయంగా ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని హింసలు భరించవలసిన అవసరం లేదు. మానవుడు బలహీనుడు కాబట్టే మానవుని పాపముల నిమిత్తము దేవుడు బలి అవ్వవలసి వచ్చింది. అయితే ఈనాడు నువ్వు బలహీనుడవు కాదు. క్రీస్తే పరిశుద్ధాత్ముని రూపంలో నీలో నివసిస్తూ సర్వాంగ కవచాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. దానిని ధరించుకో. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్న దానిని బట్టి ముందుకు సాగిపో. ఆశీర్వాదాన్ని పొందుకో. ఆశీర్వాదకరంగా జీవించు. నీ సాక్ష్యాన్ని చూపించు. ప్రార్థన. దేవా, ఈ వాక్యము విన్నవారు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు చూసేవారిగా, నీ యొక్క ప్రేమను, క్షమాపణను స్వతంత్రించుకునేవారిగా, అదేవిధంగా నీ ప్రేమను, ఆ క్షమాపణను ఎదుటివారికి కూడా పంచేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చిత్తానుసారముగా ఇక మీదట అడుగులు వేసి నీ నామమును బట్టి నీకు సాక్షార్థముగా జీవించువారిగా సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.